హౌ యూ బ్రోక్ దిస్ అంటే మిగతా వాళ్ళకు కూడా అర్థం కావడానికి, అంటే మిగతా వాళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చదివిన కాలేజ్లో సైకలాజికల్ ఫస్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ రిజర్వ్డ్ కేటగిరీ ఎక్సెప్ట్ దట్ యు ఆర్ ఫ్రమ్ రిజర్వ్డ్ కేటగిరీ. జనాలకి ఇవాళ రేపో తెలిసిపోతుంది. ఒక అమ్మాయితో మాట్లాడితే ఇవాళ రేపో తెలిసిపోతుంది నువ్వు ఫలానా కాస్ట్ అని. ఎక్సెప్ట్ దట్ యూ విల్ బి జడ్జ్డ్. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు, ఇవాళ రేపో చేస్తారు. నువ్వు ముందు నుంచి ఎక్సెప్ట్ చేసుకో ఇదే అవబోతుందని. దీన్ని ఎక్సెప్ట్ చేసుకొని నువ్వు నిన్ను ఎంత బాగా డెవలప్ చేసుకోగలుగుతావో, కమ్యూనికేషన్, క్లారిటీ, రైటింగ్, ప్రెజెంటేషన్, దీన్ని ఎంత డెవలప్ చేసుకోవాలో అంత డెవలప్ చేసుకో. వన్స్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ దట్ ఎక్స్టర్నల్ జడ్జ్మెంట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు లైఫ్. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఈ జడ్జ్మెంట్తో భయపడే ఉంటారు. ఎందుకంటే నేను మోస్ట్లీ 2 థింగ్స్లో డీల్ చేస్తాను. ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు రిజర్వేషన్ కాలేజెస్లో అంటే మీరు కాలేజ్ స్టూడెంట్ నుంచి అంటే ఐఏఎం ఆల్మని అనుకోండి, సో అక్కడ ఉండాలంటున్నారా వద్దంటున్నారా? ఇప్పుడు స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పండి? అంటే ఉండాలంటే సో అంటే ఈ రిజర్వేషన్ ఉండాలా వద్దా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రెజెంట్ సిస్టంలో ఉండాలి. వన్స్ యూ ఫిక్స్ ద ఎడ్యుకేషన్, వన్స్ యూ గివ్ ఎవ్రీ వన్ ద సేమ్ ఛాన్స్. వన్స్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం విత్ కాస్ట్ దీంట్లో ఇంకో కంట్రీస్లో తీసుకోండి, మీరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో వాళ్ళ హిస్టరీలోని బ్లాక్ కమ్యూనిటీకి ఎలా స్లేవరీ చేశారు, ఏం చేశారు కాదు, హిస్టరీలో దాన్ని నీట్గా టీచ్ చేస్తారు. అది ఎలా చేసాం, అది తప్పు, దాని గిల్ట్ మనకు ఉంది. వాళ్ళు ఒక సోషలీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అమెరికాలో కూడా ఎవరైనా ఎన్వర్డ్ యూస్ చేస్తే వాడు ఫైర్ అయిపోతాడు. ఇండియాలో వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో కాస్ట్ సిస్టమ్ గురించి ఏం చెప్పారు? కాస్ట్ సిస్టమ్ ఏంటి, ఆ పిరమిడ్ గీస్తారు, బ్రాహ్మణ సత్య వ్యాసి అంటారు. అది ఎక్కడ నార్త్ ఇండియా, అది ఇక్కడ వస్తే ఇక్కడ మన చౌదరీస్ ఉన్నా, కాపులు ఉన్నా దాంట్లో వస్తారా? అక్కడ కాస్ట్ సిస్టమ్ ఇస్ అ వెరీ రీజనల్ కాన్సెప్ట్. ఆ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టెక్స్ట్ బుక్ లో రెండు పేజీలు ఉంటుంది. అన్టచబిలిటీ అయితే ఇంకా దారుణం, ఒక లైన్ ఉంటుంది, అన్టచబిలిటీ వాజ్ ప్రాక్టీస్ ఫలానా ఫలానా. ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ దాని హిస్టరీ ఏంటి, అది 70% ఆఫ్ పాపులేషన్ ఎలా ఎఫెక్ట్ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఎఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, సైకలాజికలీ ఖచ్చితంగా ఉంది దాని ఇంపాక్ట్. ఇప్పుడు చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ వేర్ యూ హ్యావ్ టు బీ ఆఫ్ అ సర్టన్ కాన్ఫిడెన్స్. నేను మీకు 2 ఇండస్ట్రీస్ చెప్తా. ఒకటి మీడియా, జర్నలిజం. జర్నలిజం ఎవరైనా జర్నలిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా టీవీ దీంట్లోని యాంకర్స్గా అవ్వచ్చు. కానీ దీనిలో కాస్ట్ కాంపోజిషన్ చూడండి, ఎక్కడున్నారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ కూడా బేర్లీ. నేనైతే రాజకీయ, సామాజికంగా, ఆర్థికంగా లేరు అనేది కదా క్వశ్చన్. దట్ ఈస్ వన్ వే. నాకు బేసిక్గా చెప్పాలంటే 2 థింగ్స్. ఒక లెవెల్ వెళ్ళాలంటే మీకు కొంచెం కనెక్షన్స్, నెట్వర్క్, రెఫరల్స్ ఉండాలి. ఫలానా కమ్యూనిటీస్కి ఆ నెట్వర్కింగ్ కొంచెం ఈజీ. మాకు వాళ్ళు తెలియదు కాబట్టి మేము ఫోన్ చేసి ఒరే నాకు కూడా ఒక ఛాన్స్ రా అని, అంటే అంత సింపుల్గా ఉండదు కానీ ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఒక బ్లాక్ వస్తుంది. సెకండ్ ఏంటంటే మా ఓన్ కమ్యూనిటీకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల మా వాయిస్ ఎప్పుడు అంత గట్టిగా, ఇదేంటి టీవీ యాంకరింగ్ అంటే చాలా యూ షుడ్ బి అవుట్ స్పోకెన్. ఎక్కడెక్కడ అవుట్ స్పోకెన్ ఇది ఉంటుందో మా కమ్యూనిటీస్ అంత స్ట్రాంగ్ కాదు. ఇట్ హ్యాస్ టు డూ విత్ అవర్ ఓన్ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకే నేను చెప్తున్నాను, ఇండియాలో స్టార్టప్స్, యూనికార్న్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. యూనికార్న్ మీరు రన్ చేయాలంటే యూ నీడ్ టు గెట్ టు ద ఇన్వెస్టర్ ముందు ప్రెజెంట్ చేసి ఇది మా ఫలానా కంపెనీ, ఇది మా బిజినెస్ మోడల్, ఇది చెప్పి దెన్ ఓన్లీ యూ గెట్ ద ఫండింగ్. ఏవేవి ఇండియాలో యూనికార్న్స్ ఉన్నాయో 180 అరౌండ్ యూనికార్న్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 0 ఎస్టీ ఫౌండర్స్. ఎస్సీ కూడా నాకు తెలిసి ఒక్కలో ఇద్దరు, అది కూడా నేను సర్నేమ్ బట్టి ఎస్టిమేట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లుక్ ఎట్ వెరీ ప్రామినెంట్ సెక్టర్స్ ఆఫ్ ఇండియా, ఇది మీడియా అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు,